హాయ్ హలో హాయ్ హాయ్ నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నమస్కారం మాస్టర్. ఎక్స్ దొంగతనం జరిగినాయి, ఖచ్చితంగా పనిష్మెంట్ చాలా దారుణంగా ఉండబోతుంది. సరే ఇచ్చేయండి చిన్న పనిష్మెంట్. అయ్యో బాబోయ్, చూసావా మామ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో. తినేసిండ్రా దాచిపెట్టుకుంటారా? అది ఎట్లా దాచిపెడతాం అంత అన్ని గుడ్లు ఎట్లా తిన్నారు? ఏమన్నా పొట్ట లేకపోతే కుడి తొట్టే ఏంటి ఏంటి అసలు చూస్తే నేను భయపడతాను ఏంటి? అరే బూతులు మింగేశా. ఈవిడదైంది, నేను ఎగ్గైంది. ఆవిడకి ఏంటంటే అందరూ నవ్వుతున్నారు కదా, ఇప్పుడు ఏముంది? నోటి దగ్గర ఫుడ్ తీసేయడానికి సిగ్గు ఉండాలని నేను చెప్పాను. నాకు లేదు. స్లోగన్ ఏంటి? స్లోగన్ ఏంటి? వాట్ ఇస్ సెల్ఫిష్? వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సెల్ఫిష్? బిర్యానీ ఒక్క చేత్తో కాదు, రెండు చేతులతో తినాలి. నాకు ఎంత ఇష్టం, ఒక్క ఉంచండిరా. సిగ్గు లేదు, నోట్ నుంచి లాగేస్తుంది అని చెప్పాడు నాకు. సిగ్గు లేదు, అది షేమ్లెస్, బట్టలు లేకుండా తిరుగుతున్నామా మేము ఇక్కడ. బాగుంది. కొంతమంది ఆడపిల్ల ఎడితే చూడలేమండి, చాలా చండాలంగా ఉంటారు. కానీ మీరు బాగున్నారు, కంటిన్యూ చేయండి. కాసేపు అలా ఆడండి. నేను మార్నింగ్ వేస్తాను. నేను ప్రాబ్లం ఏం కాదు, నీకన్నా హైజీన్ ఉంటాను నేను. నువ్వు ఆ మాట అనకు, చాలా చండాలంగా ఉంది. పర్సనల్ వేరే సోది వెళ్ళిపోవటం, నీ చేసుకుంటూ మాట్లాడుకోవడం, అర్థమైందా? మీరు మెయింటైన్ చేయండి రెస్పెక్ట్, డిగ్రీ. లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటా మాటలు? Have some respect. Talk to my hand. Yeah, I don't want to talk to your hand. I don't even want to talk to you. అయితే మీ పని మీరు చేసుకోండి. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అన్నాను? రాము, కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ ద న్యూ కెప్టెన్. Thank you, sir. నీ బలం చూపించావు, నీ పంతం చూపించావు, అదే నీ విజయం రాము. వెల్ డన్. ఇప్పుడు చూపించు ఎక్కడి నుంచి వచ్చావో. చూపిస్తా, నేనేందో చూపిస్తా. మళ్ళా నేనంటే భయం తెప్పిస్తా. హరీష్ గారు, యు లుకింగ్ గుడ్, యు లుకింగ్ డెపర్. థ్యాంక్ యూ సార్. గట్ట పదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ ఏనండి. వెరైటీ లేకుండా ఈ పుల్ల ఏమి చేయడు. టాస్క్లు జరుగుతున్నా లోన్లీగా అక్కడే కూర్చుంటారు. హౌస్ లో ఏంటయ్యా ఇది? తినటం తప్ప వేరే పనేమి చేయవను. ఇంకేం చేయాలబ్బా? ఇన్ని పనులు మీరు ఒక్కడే చేస్తున్నారా? నేను చాలా మిస్ అవుతున్నాను సార్. ఏ సార్, నువ్వు చెప్పిన ప్రేమ కథ చాలా ఎమోషనల్. కంట్లో నీళ్ళు వచ్చాయి ఆల్మోస్ట్. షార్ట్ కట్ లో చెప్పి ఎంత ఏడిపించావే. టోటల్ గా చెప్తే నేను ఐసీయూలో చేరుండేవాడినేమో. సంజన, why are you? నన్ను కార్నర్ చేస్తున్నాను, నాకు ఫీలింగ్ వస్తుంది సార్. ఎవరు చేస్తున్నారు సంజన? నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కట్లేదు. జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు. నీకున్న పొటెన్షియల్ నీకు అర్థం కావట్లా. హనుమంతుడికి తన శక్తి తెలియనట్టు సుమన్ శెట్టికి తన శక్తి తెలియట్లేదు. మా బాస్ కి నాకు పోలిక. ఆయన మహాశక్తివంతుడు, నాకంత శక్తి లేదు బాబు. నీలో ఉన్న సర్వశక్తుల్ని నీ సంకల్పం మీద లగ్నం చెయ్యి. వాళ్ళ ప్రయత్నాల్ని భగ్నం చెయ్యి. ఈ హౌస్ కి గెలవటానికి వచ్చావా, బంధాలు చేసుకోవడానికి వచ్చావా? అదే సార్ అలా అంటారు. సాయంత్రం ఎందుకు చీకటి పడుతుందంటే ఏం చెప్పమంటారు? Sometimes మనుషులతో మనకున్న బాండ్ అండ్ సెంటిమెంట్, ఇట్ బికమ్స్ అ బర్డెన్. ఇట్ పుల్స్ యు డౌన్. True, sir. ఉన్న ఫాదర్స్ తోటి చచ్చిపోతుంటే తెల్లారి లేకపోతే మీ నాన్న చెప్పమని. సంజనాని కుకింగ్ మానిటర్ చెయ్యాలి అని నీ దగ్గర ఉన్న బ్యాజ్ సంజనాకి ఇచ్చేసినప్పుడు నువ్వెందుకు క్వశ్చన్ చేయలేదు? ఏ సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. ఎఫర్ట్ పెడుతున్నావు, Yes, sir. రిజల్ట్ ఏంటి? 0. గెలవాలనే తపనుంది, గెలవటం కోసం ఎఫర్ట్ కూడా ఉంది. కానీ ఆ గెలుపుకి కావాల్సిన స్ట్రాటజీ. దున్నపోతులా బాడీని పెంచుతున్నావు కానీ అవసరమైందని పెంచడం లేదు. అదే నీ బుద్ధిని. శ్రీజ ఏమన్నదనంటే లాస్ట్ వరకు మీ ఫస్ట్ ఇమాన్యుయల్ ని రాముని తీసేస్తా. సారీ సార్. ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాం, అక్కడ క్రాస్ టాక్ ఏంటమ్మా? సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నావులే. ఏంటో ఆ సీక్రెట్? కాదు సార్, అంటే లాయర్ కదా సార్ ఇక్కడ రీతుకి. సో ఇక్కడ నుంచి ఇన్పుట్స్ ఇస్తున్నారు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు. సో అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయిని సార్. కెప్టెన్ కాబట్టి సంజన ఈ వారం టెనెంట్ గా మారిపోతుంది. హౌస్ ఏంటి సార్ ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష? ఆపరా పాపి.
లో ఏ పని కావాలంటే ఆ పని సంజనాతో చేయించవచ్చు. ఇది నా అభిప్రాయం కాదు, నిర్ణయం. అండ్ దట్స్ ఫైనల్. సంజన ఈ వారం ఓనర్ కాదు, అన్ని హక్కులు తీసేసావు, చూపించు ఎక్కడి నుంచి వచ్చావు. తల చిన్నదే జరిగినదా దైవం ఎందులకు. హౌస్ లో వేరే అభిప్రాయం ఉంది సార్, ఒక్కళ్ళకే కేరింగ్ అని. అలా ఏం లేదు సార్. బట్ మన గురించి కొంతమంది కన్సర్న్ ఎంతో, అండ్ మనతో బాగుంటున్నప్పుడు మనం కూడా బాగుండాలి కదా సార్. కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయబట్టే బెటర్ ఏమో, నిజాలు బయటకు వచ్చేస్తాయి. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. కానీ ఈ వారం ఎఫర్ట్ పెట్టావు చూడు, ఇది కదా అసలు కళ్యాణ్ అనే ఫీలింగ్ ఇచ్చావు. ఇలానే కదా సార్ నన్ను చూడాలనుకున్నారు. జెన్యున్ గా ఆడావు, జెన్యున్ గా బాధపడ్డావు, జెన్యున్ గా మోసపోయావు. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. నీ గురించి ఆడియన్స్ ఉద్దేశం ఏంటో చెప్పనా? చెప్పు. సీతమ్మ వాకిల్లో ప్రకాష్ రాజ్ లాగా మంచివాడిగా నటిస్తున్నాడు అని. మీరు ఇలా అనుకోవాలని, మీరు నాకిచ్చిన మంచి పేరుని కాపాడుకోవాలని పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎన్ని కష్టాలు పడి నటిస్తానో తెలుసా? రేలంగి మావయ్య ఒరిజినల్ భరణి కాదు, ఒరిజినల్ భరణి మాకు కావాలి. టెనెంట్స్ అందరూ కలిసి మీ టెనెంట్స్ లో ఒకరిని ఎంపిక చేయండి అండ్ బిగ్ బాస్ డెసిషన్ తీసుకుంటారు. ఏమైంది? డెసిషన్ ఓవర్. ఎవరు? బిగ్ బాస్. టెనెంట్స్ అందరూ కలిసి హరీష్ గారిని ఓనర్ చేయాలని డెసిషన్ తీసుకున్నారు. అది అవదమ్మా. మై డియర్ హౌస్ మేట్స్, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓకే. వీళ్ళిద్దరిలో ఊస్లో మీకు అవసరం లేని ఒకరిని డిసైడ్ చేయాలి. ఈ హౌస్ లో ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించని ప్లేయర్ ఫ్లోరా అని డిసైడ్ చేశారు. నేనేనా? ఈ ఆటలో నీ ఇంపాక్ట్ చూపించి హౌస్ లో ఉంటావో లేదో నువ్వే డిసైడ్ చేసుకోవాలి. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. థ్యాంక్ యూ సార్. ఇది హౌస్ డెసిషన్, ఆడియన్స్ డెసిషన్ ఏంటో రేపు చూద్దాము. Saraka, whatever. Please, I want to reach 1 million likes. So please, Sarapakara.